హలో వ్యూవర్స్, నేను శరత్ నల్లా. ఫస్ట్ టైం దీన్ని మీరు పాడ్కాస్ట్ అంటారా, ఇంటర్వ్యూ అంటారో, ఆ టాక్ షో అంటారో, ఐ కేమ్ హియర్ బట్ దిస్ టైమ్ ఇస్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ అబౌట్ ఇన్ఫర్మేషన్. సో రీసెంట్గా మనం ఇన్స్టాలో ఒక వీడియో చేసాం అబౌట్ అవిస్ హాస్పిటల్ వెరికోస్ వైన్స్ ట్రీట్మెంట్ గురించి. ఆ చేస్తున్నప్పుడు నాకు చాలా మట్టుగా మన సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ రేస్ చేశారు. అవి ఇప్పటి నుంచే నేను అడగాలి అనుకుంటున్నాను కలిసేటప్పుడు డాక్టర్ గారిని. ఆ వీడియో పెట్టినప్పుడు మా మదర్ కూడా వెరికోస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను ఐడెంటిఫై చేశాను. ఇది అనుకోకుండా హైదరాబాద్ వచ్చాను. రాజా గారితో కలిసి అసలు ఈ వెరికోస్ వైన్స్ ఏంటి, దీని ట్రీట్మెంట్ ఏంటి, అండ్ మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్ కూడా మన ఆన్సర్స్ అడుగుదాం సార్ని. రాజా గారు ఈజ్ ఇంటర్నేషనల్ క్వాలిఫైడ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ విత్ హ్యావింగ్ 21 బ్రాంచెస్ అక్రాస్ ఇండియా. ఈజ్ ద CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అవిస్ హాస్పిటల్స్. వెల్కమ్ డాక్టర్ రాజా గారు. రాజా గారు, ఐ కేమ్ టు నో దట్ మీకు వైజాగ్ రూట్స్ ఉన్నాయని చెప్పేసి విన్నాను సార్. వైజాగ్ నుంచి యుఎస్ నుంచి హైదరాబాద్ ఈ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? వాట్ అబౌట్ యువర్ మీ చైల్డ్హుడ్ ఏంటి? మాది ఒరిజినల్ గా టెక్కలి, శ్రీకాకుళంలో వచ్చిన గ్రామం. కుగ్రామం కాదులేండి, గ్రామం. సో అక్కడ పుట్టాను, అక్కడే జోగారావు హాస్పిటల్, అందరూ అక్కడ పుట్టారు. కోర్స్ మా నాన్నగారు హైదరాబాద్ లో జాబ్ రీత్యా హైదరాబాద్ రావడం, అంటే పెరుగుదలంతా ఎక్కువగా టెక్కల్లోనే. అక్కడే డాడీ జాబ్ తీసుకుని ఇక్కడ రావడం మూవ్ అవడం జరిగింది. ఇయర్ నుంచి హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటూ హాలిడేస్ మాత్రం టెక్కలి. అంటే మాకు ఇప్పుడులాగా మీరు కులు మనాలి ఇవేం లేవు. హాలిడే అంటే హైదరాబాద్, మనం ఉన్న ఊరికి వెళ్ళిపోవడం. హైదరాబాద్ నుంచి సంక్రాంతి టెక్కల్ వెళ్ళిపోవడం. ఒక సీజన్ లో మనం వేషాలు కడతారు, కొన్ని సీజన్లు ఏమో భోగి మంటలు వేస్తారు. అలాగే అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ఉండేవాడు. సో నాకు చాలా డీప్ రూట్స్ అన్నమాట శ్రీకాకుళం. అఫ్కోర్స్ చదువుకుంటే ఇక్కడే. సో చదువుకుంది హైదరాబాద్. ఓకే ఓకే. సో స్కూలింగ్ నుంచి. ఓకే ఓకే. ఆ జనరేషన్ ఇద్దరే, మా జిల్లా అంతా ఇద్దరు ముగ్గురు. ప్రాబ్లీ 60s ఏమో. 60s. ఓకే. సో ఆబ్వియస్లీ ఆ రోజుల్లో ఇంకా ఎవరు లేరు, ఆయన ఇంకా ఉండేవారు. ఆ టెక్కల నుంచి అందరూ మా ఇంటికి హైదరాబాద్ వస్తే మా ఇంట్లో బస వేసుకొని ఉంది. వాళ్ళ పనులను చూసుకుంటూ వెళ్ళవచ్చు, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, ఊరు వాళ్ళు. సో అలాగే నాకు బాగా జీవితం బాగా టచ్. పోతే ఎంబీబీఎస్ ఇక్కడ చేసి ఎండి కూడా ఇక్కడ హైదరాబాద్ లో. ఓకే. మీన్స్ లో మెరిట్ సీట్స్ వచ్చేసి అప్పట్లో. అప్పుడు పెయిడ్ సీట్స్ లేవేమో కదా? అప్పుడు పెయిడ్ సీట్స్ లేవు, ఓన్లీ మెరిట్. అండ్ ఈవెన్ ఫర్ ఏ వెరీ వెల్ ఎర్నింగ్ పర్సన్. ఓకే, ఫస్ట్ ఇంగ్లాండ్ వెళ్ళారా? ఓకే ఓకే. అక్కడ నుంచి యూఎస్ లో మొత్తం ఇంగ్లాండ్ యూఎస్ వెళ్ళి 12 ఏళ్ళు ఉండేవాడు అబ్రాడ్. ఓకే. అదే కొంతమంది మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, కొంతమంది ఏమో బెటర్ థింగ్స్ ఇన్ లైఫ్ అంటారు. వాట్ ఎవర్ బి ద కేస్, లైఫ్ మోనోటనస్ అనిపించింది బాగా యుఎస్ లో. ఓకే. దానివల్ల మళ్ళీ వెనక్కి వచ్చి స్థాపించుకుంది. లైఫ్ జర్నీ కంటిన్యూ. దిస్ ఇస్ మై జర్నీ ఇన్ లైఫ్. సక్సెస్ఫుల్ లైఫ్. యా, టెక్కలి నుంచి 21 బ్రాంచెస్ అక్రాస్ ఇండియా. ఐ డోంట్ థింక్ శ్రీకాకుళం కూడా ఉండరు ఇలాంటి వాళ్ళు. వైజాగ్ కూడా. దట్స్ రియలీ బ్లెస్డ్ అండి. నేను ఈ వెరికోస్ గురించి విన్నాను. వీడియో చేసినప్పుడు యాక్చువల్ మా మదర్కి ప్రాబ్లం ఉంది. షీ ఆల్సో డింట్ నో దట్ ఈ ప్రాబ్లం వెరికోస్. సో నాకు ఆ ఫోటో పంపించమ్మా అంటే ఐ థింక్ ఐ షేర్ విత్ యువర్ టీమ్, ఇది వెరికోస్ అని చెప్పేసి చెప్పారు నాకు. దట్స్ హౌ ఐ వాంటెడ్ టు నో మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వెరికోస్. హైదరాబాద్ రావడం, మిమ్మల్ని ఇలా కలడం. సో యాక్చువల్గా ఇది ఎందుకంటే వెరికోస్ గురించి ఎవరికి అంత నాలెడ్జ్ లేదు. సో ఇది చాలా సాడ్ అండి. ఇది ఏదో నేను కనిపెట్టిన జబ్బు కాదు. సో చాలా మంది నాకు అంటుంటారు, మీరు వచ్చేదాకా మాకు తెలియదు ఎందుకంటే నాలెడ్జ్ లేకపోవడం. ఇది తెలియకపోవడానికి కారణం ఏంటంటే అది లేకపోవడం కాదు, రైట్? సో మనం పాత రోమన్ స్టాచ్యూస్ చూసినా కూడా మీరు యాక్చువల్గా రోమ్లో కానీ తీస్తే అందులో కూడా చెక్కి ఉన్నారు, శిల్పులు 30 నరాలు చెక్కి ఉన్నారు. చాలా కామన్ ప్రాబ్లం. 30% ఇండియన్స్ ఉంటుంది ప్రాబ్లం. Why there is no awareness? Correct. And also దాని follow up question, why did you choose this varicose? Sure. ఎందుకు అసలు మీరు అంటే యూఎస్లోనే ప్లాన్ చేసుకొని వచ్చారా, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అవిస్ ఏర్పడ్డారు? వాట్ వాజ్ యువర్ ప్లాన్? షూర్. సో ఒకటంటే చాలా కామన్ అండి, ఇది వెరీ కామన్. సో మనం చూసామంటే ఇవి ఇప్పుడు ఈ రోమన్ స్టాచ్యూస్లోన వాటిలో కూడా ఈ చిన్న చిన్న వెయిన్స్ చెక్ ఉన్నాయి అనమాట. సో కాళ్ళలో రక్తం సిరల ద్వారా పైకి వెళ్ళాలి. ఆ పైకి వెళ్ళే పద్ధతిలో ఏమైనా వాళ్ళు చెడిపోవడం కానీ, లేకపోతే ఏమైనా బ్లాక్స్ రావడం కానీ, ఇంకేం మరి ఇతర కారణాల వల్ల కానీ బ్లడ్ పైకి వెళ్ళకుండా కిందకు వచ్చేసి కాళ్ళలో ఉండిపోయేదాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. సో ఇది చాలా 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 కామన్. మరి ఇది దీనికి ఎందుకు ముందు ప్రఖ్యాత అంటే ఇంపార్టెన్స్ ఇవ్వలేదంటే, ప్రాముఖ్యత ఇవ్వలేదంటే, ఒకప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ సరిగా ఉండేది కాదు. మేము ఎంబీబీఎస్ చదువుకున్న రోజుల్లో కూడా దీనికి సరైన ట్రీట్మెంట్ ఉండేది కాదు. సో ఆ చేసిన పేషెంట్ కొన్ని రోజుల తరబడి బెడ్ మీద పడి ఉండటం, అవి రికవర్ అయిపోవటం, మళ్ళీ రావటం అన్ని రకరకాలు జరిగేవి. సో ఒక ఆప్షన్ ఏంటంటే మీరు వదిలేయండి అబ్బా, ఏదో అయితే అయింది, మరి దీన్ని ఎక్కువ మనం దీన్ని ట్రీట్ చేయకూడదని ఒక ఆప్షన్.
రెండోది చాలామందికి అంటే మన హెల్త్ కేర్ వ్యవస్థ మారుతూ ఒక జనరేషన్ వరకు ఆలోచన ఏంటి, ఇది ప్రాణాపాయమా, ఇది గుండె అయిపోతుందా, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా, క్యాన్సరా, కాదు కదా వదిలే అని నెగ్లెక్ట్ చేయటం. అది మారుకుంటూ ఇప్పుడు మనం ఆ జబ్బులను ట్రీట్ అయిపోయినాయి. ఇప్పుడు గుండెకి స్టెంట్లు పడిపోతున్నాయి, బ్రెయిన్లో స్ట్రోక్ అవి అయిపోతే మనుషులు ఎక్కువ బతుకుతున్నారు. అప్పుడు స్ట్రాటజిక్గా షిఫ్ట్ ఏమొస్తుందంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఇంతకుముందు లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ పట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ మీద కూడా ధ్యాస మళ్ళిస్తున్నాం. మోకాలు మార్చడం అయితేనేమి, ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లు అయితేనేమి, ఇవన్నీ కూడా అంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. మోకాలు మార్చుకుంటే ఎవరు ప్రాణం పోదు, కానీ ఎందుకు మారుస్తున్నామంటే వాళ్ళు సరిగ్గా నడుచుకుంటూ సరిగ్గా జీవితం జీవించాలి. సో ఆ షిఫ్ట్ కూడా వచ్చే టైంకి నేను అమెరికా నుంచి తిరిగి వచ్చాను. అంటే జనాలు ఇది తెలుసుకుని ఇలాంటివి ఉంటాయని తెలుసుకుంటే వచ్చాను. ఎగ్జాక్ట్లీ. సో నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. అంటే ఏం చేస్తానంటే కాళ్ళే కాదు, ఒంట్లో ఏ భాగంలో అయినా రక్తనాళం లోపల నుంచి రిపేర్లు చేయడం నా బాధ్యత. సో సపోజ్ కాళ్ళకి వెళ్ళే రక్తనాళం బ్లాక్ అయింది అనుకోండి, స్టెంట్ వేస్తా. కాళ్ళకు వచ్చే రక్తనాళం బ్లాక్ అయితే లేజర్ చేసి వెరికోస్ వెయిన్స్ ట్రీట్ చేస్తాను. అలానే లివర్లో ఏమైనా క్యాన్సర్లు ఉంటే, కొన్ని అవయవాల్లో కొన్ని క్యాన్సర్ ఉంటే ఆ రక్తనాళ లోపలికి వెళ్ళి మందు ఎక్కిస్తాను. సో ఇది ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనే ఫీల్డ్, వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ. అంటే రేడియాలజీలో వాడే వస్తువులు వాడుకుంటూ ట్రీట్మెంట్లు చేసే డాక్టర్లం మేము. రేడియాలజీలో ఎలాంటి వస్తువులు ఉంటాయి? ఎక్స్రే ఉంటుంది, ఎక్స్రే ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఉంటుంది, సిటీ స్కాన్ ఉంటుంది, ఎంఆర్ఐ ఉంటుంది. సో ఇవన్నీ వాడుకుంటూ ఆ ప్రెసిషన్ తోని ఆ ఇమేజ్ లోకి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేవాడు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. యా, సో ఐఎమ్ సూపర్ స్పెషలిస్ట్. సో ఒక రేడియాలజీ చదువుకున్నవాడు మనకు 3 నుంచి 5 ఏళ్ళు ఫర్దర్ గా చదువుకుంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అవుతారు. మన వీడియోలో చాలా మంది కామెంట్ చేశారు, అతను ఇస్ ఎ రేడియాలజిస్ట్, అతను హౌ కెన్ హి ట్రీట్ అని చెప్పేసి కొన్ని కామెంట్స్ ప్రాబ్లీ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. అబ్సల్యూట్లీ అర్థమవుతాదేమో మరి. నో అర్థం అవడం ఇంపార్టెంట్. అంటే మచ్చుకు చెప్తున్నాను, దిస్ ఇస్ లైక్ సేయింగ్ నేను ఒక మర్సిడీస్ లాంటి వాడిని అండి. సో నేను రేడియాలజీ చేసి ఫర్దర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చేసి, అంటే నాకు నేను క్వాలిఫికేషన్స్ మోస్ట్ సర్జన్స్కి ఉండవు, సో వెల్ క్వాలిఫైడ్. బట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్లీ మీకు మచ్చుకో విషయం చెప్తాను. ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఇయర్లీ 35% గ్రో అవుతుంది యూఎస్లో. అంటే ఈవేళ $1 బిలియన్ వర్త్ ఆఫ్ ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్ జరిగితే వచ్చే ఏడాది $1.35 బిలియన్. ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ గోయింగ్ మెడికల్ స్పెషాలిటీ ఎవర్. మెడికల్ మాకుండే స్పెషాలిటీస్లో ఇయర్ ఆన్ ఇయర్ ఇంత మారిపోయే స్పెషాలిటీ, ఇంత పెరిగే స్పెషాలిటీ ఇంకోటి లేదు. ఓకే, ఆర్ ఇంకో విధంగా చెప్పాలంటే కాంపిటీషన్ బేస్ చూస్తే ఈరోజు మెరిట్ సీట్ మీకు రేడియాలజీ రావాలంటే 3 ర్యాంకుల్లో ఉండాలి. టాప్ 5 ర్యాంక్స్ ఉంటేనే మీకు మెరిట్ సీట్. నాకు 3rd ర్యాంక్, రైట్, అంటే ఏపీ స్టేట్కి. పోతే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఫెలోషిప్ నేను అమెరికాలో అప్లై చేసినప్పుడు ఒక పోస్ట్కి 18,000 వస్తాయి. ఒక పోస్ట్, ఒక ఓపెనింగ్కి 18,000 అప్లికేషన్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ మెరిటోక్రసీ మనకు అవసరం ఈ వాస్కులర్ ఇంటర్వెన్షన్ చేసి అమెరికాలో చేసుకొని రావడానికి. ఆ కామెంట్ నాకు చూపించారు, నేనైతే నవ్విపడ్డాను. అరే దీనికి మనం రిప్లై కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే ఇట్ సీమ్స్ సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ డ్రివెన్ బై సమ్ జెలసీ. అంటే ఇవాళ ఎవరో మెడ్రాస్ మెడికల్ కాలేజ్లో పాస్ అవుతుంటే వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేశారు, డాక్టర్ గారు మీరు నాకు అబ్బాయికి ఒక 1 వీక్ రొటేషన్ ఇస్తారా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అండి. అలాగే నాకు 50-60 రిక్వెస్ట్లు వస్తాయి నెలకి. సో ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ థింగ్. సో ఈ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అన్ని రకాల ప్రొసీజర్స్ చేస్తారు. సో నేను లెక్క ప్రకారం ఇవన్నీ చేయడానికి ఇక్కడ వ్యవస్థ ఉంది హైదరాబాద్లో. ఈ వెరికోస్ వెయిన్స్ మీద ఎందుకు ఫోకస్ పెట్టామంటే, నేను 2015 వచ్చేటప్పటికి ఈ కాళ్ళలో 10 దగ్గర కోర్స్ చేసేవాళ్ళు తప్ప మామూలు అసలు లోపల చేసే డాక్టర్లే లేరు, ఈ వాస్కులర్ పద్ధతులు చేసేవాళ్ళు లేరు. నేను మిషన్స్ ఇంపోర్ట్ చేశాను అమెరికా నుంచి. సో ఐ బ్రాట్ ద ఫస్ట్ మిషన్ టు ట్రీట్ వెరికోస్ వెయిన్స్ ఇన్ హైదరాబాద్. సో ఇవి ఎప్పుడైతే నేను చేసి తీసుకురావడం జరిగిందో, ఆబ్వియస్లీ నేను ఫస్ట్ చేస్తున్నాను, కొన్ని 100 మంది 1000 మంది ఈ ప్రాబ్లంతోనే వస్తున్నారు. సో నేను వెరికోస్ వెయిన్స్ అని ఏదో వేరేది రాకో తెలియకు పెట్టలా. దెర్ ఈస్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఓన్లీ ఫర్ దిస్. ఇవాళ 12 ఆపరేషన్ జరిగినాయి వెరికోస్ ఒక్కటే. ఇంకేం ఆపరేషన్ చేయగలను? సో అందుకు సబ్ స్పెషలైజ్ అయ్యా, ఎందుకంటే ద నీడ్ ఈజ్ ద హైయెస్ట్, మ్యాక్సిమం నీడ్ ఇక్కడ ఉంది. మనం ఏదో ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం వల్ల కొన్ని 1000 మంది, అంటే ఈరోజు దగ్గర నెలకి 30,000 ఫోన్ కాల్స్ వస్తాయి. 30,000 మంది ఫోన్ చేసి మాకు అడుగుతారు, ఈ జబ్బుకి ట్రీట్మెంట్ మీరు ఎంత చేస్తారు, ఏం చేస్తారు, ఎలా చేస్తారు. మేము ఒక రిసెప్షన్లో ఫోన్లు ఎత్తే డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ నేను ఎత్తేవాడిని ఫోన్. సో రిసెప్షన్లో ఫోన్ ఎత్తే నుంచి ఈరోజు నా దగ్గర 129 మంది కాల్ సెంటర్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీఆర్ రన్నింగ్ యాక్చువల్లీ కాల్ సెంటర్, కాల్ 24 సెంటర్స్. ఇంతమంది ఎందుకు అడుగుతున్నారంటే కామన్ ప్రాబ్లం. ఇంకెందుకు అడుగుతున్నారంటే అంత సరిపోయిన ట్రీట్ చేసే డాక్టర్లు లెక్క. ప్రాబబ్లీ నాకు నచ్చో నచ్చకో
పరోక్షంగా కూడా నాని చేసిన వాళ్ళు ఆ కామెంట్ రాసిన ఎవరు కలిసి ఉంటారు కూడా. వెరికోస్ నాని చేసిన వాళ్ళు ఇంకొకరిని కలిసి ఉంటారు వాళ్ళు. ఇట్స్ వెరీ ఫనీ, బట్ ఎనీవే దిస్ ట్రూత్. సో ఇప్పుడు ఇది అసలు ఈ వెరికోస్ అనేది ఎందుకు వస్తుంది? నేను మొన్న ఈ వీడియో చేసినప్పుడు ఇట్స్ మారండి. సో కూర్చుంటే వస్తుంది అంటున్నారు, నిల్చుంటే వస్తుంది అంటున్నారు, ఎక్కువ స్ట్రెయిన్ అయితే వస్తుంది అంటున్నారు. సో ఇలాగ వస్తుంది, ఎందుకు వస్తుంది ఈ వెరికోస్ వెయిన్స్? సో వారికోస్ వెయిన్స్ నెంబర్ 1 వచ్చే జెనెటిక్స్ వల్ల అండి. యా. సో ఇది ఎందువల్ల వస్తుందంటే మన కాళ్ళ నుంచి పైకి వెళ్ళడానికి కొన్ని వాల్వ్స్ బ్లడ్ని పుష్ చేస్తాయి. ఆ పుష్ చేసే మెకానిజం పాడవుతుంది కొన్ని దగ్గరలో, అంటే ఆ వాల్వ్స్ చెడిపోతాయి. ఆ వాల్వ్స్ చెడిపోవడం అనేది యూజువల్గా జెనెటిక్ అండి. 90% పేషెంట్స్కి ఆ ఫ్యామిలీలో మదర్కో ఫాదర్కో మేనమామలకో ఉంటాయి. ఇది మోస్ట్ కామన్ రీజన్. కొంతమందికి ఈ నిల్చోవటం వల్ల వచ్చిన వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత పెరుగుతుంది, దాని సివియారిటీ పెరుగుతుంది. అంతేగాని రావడం జనరల్గా జెనెటిక్, చాలా కామన్. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా చూస్తాం వారికోస్ వెయిన్స్. అంటే నేను నోటీస్ చేసింది, ఇప్పుడు మాట్లాడుతూ గుర్తొస్తున్నారు, వీళ్ళు ఈ రోడ్డు మీద రిక్షా తొక్కుతుంటారు, కొంచెం వెయిట్ లాగుతుంటారు కదా, వాళ్ళ కాలు చూస్తే మొత్తం మీకు అంతా మరి వెయిట్ వస్తే అనుకున్నాను నేను, మొత్తం బయటకు వచ్చేసి అన్నీ ఉంటాయి. ఐ థింక్ దట్ ఈస్ కమ్స్ అండర్ దిస్ ఓన్లీ. బట్ ఫనీలీ అలాగే చాలామంది ఉంటారు. ఆ రిక్షా వాళ్ళ కాలు మనం ఎందుకు చూస్తామంటే వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు కాబట్టి, నెంబర్ 1. నెంబర్ 2, ఫనీలీ వాళ్ళు యాక్చువల్గా మోస్ట్ ఏసిమ్టమాటిక్, ఎందుకంటే కాళ్ళు చాలా బలంగా పెట్టుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు నొప్పులు బాధలు అసలు ఉండవు వెరికోస్ ఉన్నా కూడా. సో యాక్చువల్గా వాళ్ళు ట్రీట్ చేయాల్సిన అవసరం అంత లేదు, ఎందుకంటే దే వెరీ పవర్ఫుల్, స్ట్రాంగ్ అండ్. సో ఈ వారికోస్ సెకండ్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే లైఫ్ స్టైల్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూర్చున్నాం, ఇప్పుడు ఇలా కూర్చుంటే ఒక్క మసిల్ మనం టో దగ్గర నుంచి హెయిర్ దాకా ఒక మసిల్ కూడా కాంట్రాక్ట్ అవ్వట్లా, అన్ని రిలాక్స్ పొజిషన్లు ఉన్నాయి. సో ఈ కూర్చునే లైఫ్ స్టైలు, ఎక్కువ నిల్చునే లైఫ్ స్టైల్, రిలాక్స్ అయ్యే లైఫ్ స్టైల్, వెయిట్ వచ్చే లైఫ్ స్టైల్, వీటి వల్ల కూడా ఈ వారికోస్ పెరుగుతుంది. సో దీంట్లో స్టేజెస్ ఉంటాయా? అంటే సివియర్ స్టేజ్కి వెళ్తుందా? యా, వెళ్ళొచ్చు. సో వారికోస్ వెయిన్స్ అనేది ఫస్ట్ స్టేజ్లో చిన్న చిన్న వెయిన్స్లోనే కనబడతాయి. సెకండ్ స్టేజ్లో మరికొంచెం పెద్ద వెయిన్స్ లాగా ఉంటాయి. ఇవి రెండిట్లో పెయిన్ ఉండదు, నొప్పి బాధ వాపు ఏమి ఉండదు. మూడో స్టేజ్కి వచ్చేటప్పుడు నొప్పులు బాధలు స్టార్ట్ అవుతాయి. ఓకే, వారికోస్ కనబడడంతో పాటు నొప్పులు బాధలు స్టార్ట్ అవుతాయి, అండ్ కాళ్ళు వాపులు కూడా వస్తాయి మూడో స్టేజ్లో. ఫోర్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళు నల్లగా తయారవుతుంది, బ్లాక్ అవుతుంది, ఎందుకంటే రక్తం సరఫరా అవ్వట్లేదు. ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ సరిపోయిన రక్తం పైకి వెళ్లకుండా కాళ్ళు ఉండిపోతుంది. ఐదో స్టేజ్లో చిన్న చిన్న పుళ్ళు ఏర్పడతాయి. ఆరో స్టేజ్లో పెద్ద పెద్ద పుళ్ళు ఏర్పడడం, గ్యాంగ్రీన్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ వారికోస్ అనే దానికి రకరకాల స్టేజీలు ఉంటాయి. మచ్చుకి ఫోర్త్ స్టేజ్ నుంచి మనం ట్రీట్మెంట్ కంపల్సరీ చేయాలని చెప్పేవాళ్ళము. కానీ ఇప్పుడు మేము మళ్ళీ దీని మీద ఇప్పుడు ఇది ఒక్కటే చేస్తున్నాను కదా నేను ఎక్కువగా. సో ఈ R&D చేసి ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ కూడా బ్రెజిల్లో క్లాక్స్ అనే ప్రొసీజర్ ఉంది. సో అది చేసుకుంటే క్లాక్స్ అది చేసుకుంటే ఫస్ట్ సెకండ్ స్టేజ్లో కూడా బాగా తగ్గచ్చు. సో అన్ని స్టేజ్లకి మన ట్రీట్మెంట్, ఎందుకంటే మనం ఇది ఒక్కటే చేస్తాం. సో ఇది ఒక అంటే ఇది కాంపిటేటివ్ ఎడ్జ్ అనుకోండి, లేకపోతే కాన్సన్ట్రేషన్ రిస్క్ అనుకోండి, వాట్ ఎవర్ బి ద కేస్, ఇది ఒక్కటే చేస్తాం కాబట్టి పొద్దున్న లేస్తే దీనిలో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి, ఇంకేముంది, ఇంకేం వచ్చింది, ఏ కంట్రీలో ఏమొచ్చింది, ఏ కంట్రీలో ఏమొచ్చినా కూడా నేను తెచ్చాను అనుకోండి, ఒక 1 వీక్లోనో 1 మంత్లోనో ఆ కంట్రీలో కన్నా నేను ఎక్కువ వాడి ఉంటాను ఈ మిషన్, బికాస్ నంబర్స్ ఆర్ సో హై, రైట్? ఇప్పుడు బ్రెజిల్ మంత్కి 400. ఇప్పుడు ఆ క్లాక్స్ మిషన్ అమ్మినవాడు వాడొచ్చి అంటున్నాడు ఏదో 72,000 అంటే ఇదేంటి సార్, ఇది ఎన్నోళ్ళు తీసుకొని మెషిన్ సర్వీసింగ్ వచ్చినాడు 72,000 6 నెలలు ఏంటి సార్ అంటున్నాడు ఆ ఇంప్రెషన్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ బిల్డ్, బట్ దట్స్ ఆటోమేటిక్. ఏదైనా పని బాగా చేస్తానండి, you also have, you were telling me you started from everything on accident and now you know where you are, you can see where you are. It's a beauty of you doing things well. ఒక పని పెట్టుకొని ఒక పర్ఫెక్షన్ ఏమైనా చేస్తే అద్భుతంగా ఉంటుంది. నాట్ జస్ట్ బిజినెస్. ఇప్పుడు మీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత హౌ డస్ ద ప్రొసీజర్ స్టార్ట్? అంటే మీరు చెప్తున్నారు కదా ఇదివరకు పాతకాలపు కైండ్ ఆఫ్ టెక్నిక్స్ వాడట్లేదు, వీ హ్యావ్ అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్ అండ్ కొన్ని వీడియోలు కూడా చూసాను 5 minutesలోనే. నిజమేనా 5 minutesలో అవుతుంది? అయిపోతుంది. ఎందుకంటే అగైన్ ఇది ఫంక్షన్ ఆఫ్ 2 things అండి. ఒకటి, రాగానే మేము అందరికీ స్కాన్ చేసుకుంటాం. సో మామూలుగా మీరు హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు ఫస్ట్ డాక్టర్ చూడటానికి ఒక ఫీజు తీసుకుంటారు, 2 నిమిషాలు డాక్టర్ గారు మాట్లాడి మీకు స్కానింగ్ పంపిస్తారు. ఈ స్కానింగ్ మళ్ళీ మీరు ఎంతో కట్టుకుంటారు. ఆ కట్టుకోవడం మళ్ళీ అక్కడ 2-3 hours తిరగడం రావడం అంతా జరుగుతుంది. కొంచెం అక్కడ మీరు వాటర్ తాగండి, ఫాస్టింగ్ రండి, రేపు రండి అని కూడా చెప్పడం జరుగుతుంది. అవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ డాక్టర్కి రావటం.
సో మేము అన్నీ బైపాస్ చేసాం. ఆల్ 21 బ్రాంచెస్లో మీరు వస్తే మీ ఫస్ట్ క్వశ్చనర్తో పాటు మీకు అడిగిన సిమ్టమ్స్తో పాటు స్కాన్ అయిపోతుంది అందరికీ, సింగిల్ విండో. వి స్కాన్ ఎవ్రీవన్. దీనికి ఫస్ట్లో కాస్ట్ ఇంప్లికేషన్స్ ఉండేవి, ఎవరు కడతారు డబ్బులు, కొంతమందికి అర్థమయ్యేది కాదు దీనికి ఎక్కువ కట్టమంటే. సో మేము ఆ డబ్బే తీసేసాం. ఆల్ స్కాన్స్ ఆర్ ఫ్రీ టుడే. యా 5,000 బట్ స్కాన్ ఇస్ ఆల్ ఫ్రీ ఫర్ ఆల్, ఎవ్రీవన్ స్కాన్. సో నా కాన్సెప్ట్ అంటే వాస్కులర్ డిసీజ్లో డాక్టర్ చేతిలో స్టెథోస్కోప్ ఎలాంటిదో డాక్టర్ చేతిలో డాక్టర్ అలాంటిది. సో మరి అది లేకుండా మనం ఏం చేస్తున్నాం? సో వాట్ ఆర్ వి టాకింగ్ టు ద పేషెంట్, రైట్? వాట్ ఆర్ వి ట్రైంగ్ టు టాక్? సో ఈ స్కాన్ ఫ్రీ చేసేసి వీ టోల్డ్ ఎవ్రీవన్ ఫస్ట్ మీది ఉందా లేదా. రెండు డిఫరెన్షియేటర్ ఏంటంటే వీ మేక్ షూర్ దట్, అంటే అమెరికాలో కూడా నేను నేర్చుకుంది ఏంటంటే డాక్టర్ తెలివి కాదండి. డాక్టర్ తెలివి ఉంటుంది, ఉండదో ఉండకపోవచ్చు, అది వేరే సంగతి. ప్రాసెస్ తెలివి ఉండాలి సార్, దట్ ప్రాసెస్ షుడ్ నాట్ మిస్. సో అందుకని క్వశ్చనర్ కూడా స్టాండర్డ్. అండ్ ప్రతి పేషెంట్కి 2 కానీ 3 డాక్టర్స్ కానీ చూస్తారు. నేను ఒక్కడే చూడండి, నా గొప్పతనం అక్కడ ఏం లేదు. ఐ డోంట్ వాంట్ మీ డయాబెటీస్ ఉంటే ఆ క్వశ్చన్ అడగడం నేను మర్చిపోకూడదు. నాకు అది మోర్ ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ బట్టి జూనియర్ తీసేసుకుంటారు, అన్ని రాసుకుంటారు, స్కాన్ ఒకటి చేసేస్తారు. సో ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో 2 ఇండిపెండెంట్ రివ్యూస్ పెట్టుకొని నేను అప్పుడు కూర్చుంటాను మీతో, ఇది సంగతి, ఇలా ఉంది, మనం ఏం చేద్దాం, రైట్? సో అప్పటికల్లా ఎవ్రీథింగ్ ఇస్ డయాగ్నోస్డ్. బట్ బిగ్గర్ అడ్వాంటేజ్ మీరు చెప్పింది ఏంటంటే ఇదే ప్రాసెస్ నాకు పైన హెల్ప్ చేస్తుంది సర్జరీలో. ఎందుకు? నేను ఇవన్నీ మార్క్ చేస్తాను, మీ బొమ్మలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇట్స్ లైక్ ఏ జీపీఎస్, రైట్? ఇప్పుడు మీరు జస్ట్ 4 ఆన్సర్స్ మా ఇంటికి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తాను. అలానే ఈ బొమ్మలు నేను గైడ్ చేసుకుంటాను. సో అందుకే ప్రొసీజర్ ఫాస్ట్గా అవుతుంది. అయిపోయింది, మీరు ఒక 6 నెలల తర్వాత సరే చిన్న వేయలేదు ఇంకా పూర్తిగా పోలేదు, మళ్ళీ స్కాన్ చేసేద్దాం, మన స్కాన్ అన్ని ఫ్రీ మళ్ళీ. సో ఏదన్నా మనకి ఏమైనా రికరెన్స్ వచ్చినా, రిఫ్యూజల్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వెనక్కి వచ్చినా వాటిని కూడా చేయడానికి మన దగ్గర సిస్టమ్ ఫుల్లీ సెటప్. సో ఈరోజు మీరు ఇన్ని వేలు ఎందుకు చేస్తున్నారు, ఇన్ని వందలు ఎందుకు చేస్తున్నారంటే ఏదో ఒక యాడ్ వల్ల లేకపోతే ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ వల్ల రారండి. కొన్ని వేల మంది వాళ్ళ మధ్యలో మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే మన అవుట్కమ్స్ కాబట్టి. అవుట్కమ్స్ ఎందుకు బాగుంటాయి అంటే మనిషిని తీసేయాలి, ప్రాసెస్ని నమ్మాలి. ప్రాసెస్ మన తర్వాత 10 తరాల వరకు ఉంటుంది. సో ఆ ప్రాసెస్ని ఓరియంటేషన్ చేసుకుంటూ ఇండివిజువల్ బ్రిలియన్స్ని పక్కన పెట్టి యూ క్రియేట్ ఏ వెరీ రోబస్ట్ సిస్టమ్. అందుకే 22 సెంటర్లు రన్ అవుతాయి. లేకపోతే ప్రతి వాళ్ళు రాజా అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు కలకట్టాలో ఏం రాజా వెళ్తాడు వెళ్ళు, నేను సపోర్ట్ ఆడే కలకట్టాలో పొద్దున్న లేచి అయిన ప్రతి సర్జరీ పేషెంట్ ఫోటో నాకు పెట్టాల్సిందే సెంట్రల్ ఆఫీస్. ఎవ్రీ ఆల్ నేషన్ వైడ్ కంట్రీకి వచ్చిన ప్రతి ఫైల్ చెక్ చేస్తారు. సో దట్ ఈస్ టెక్నాలజీ. సో ఐ కాల్ మీ ఎవరైనా CTO అంటారు. ఐఎమ్ నాట్ డాక్టర్, CTO. సో ఐఎమ్ మేకింగ్ షూర్ దిస్ మెడికల్ ఫ్యాక్ట్స్ ఆర్ మెడికల్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ డన్ ఇన్ ద సేమ్ వే ఎవ్రీవేర్ ఎవ్రీ టైం. ప్రతి డాక్టర్ ఆడి ఎంత చదువుకున్నా కూడా, MS సర్జన్ ఎవరివ్వండి, రేడియాలజిస్ట్ ఎవరైనా అవనివ్వండి, వాట్ ఎవర్ బీ ద కేస్, 6 నెలలు ఇక్కడ మళ్ళీ గ్రాడ్యుయేట్ అవ్వాలి. ఇది 6 month ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ హైదరాబాద్ అండర్ మీ. యూ హ్యావ్ టు అన్లర్న్ వాటిని, అక్కడ ఏం నేర్చుకున్నావు అన్లర్న్ చేసి మళ్ళీ లర్న్ చేసుకో, రైట్? ఇప్పుడు నా 20 డాక్టర్స్, the team is getting bigger also. సో ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేసామంటే దిస్ ఇస్ వేర్ వీ పుట్ ద పేషెంట్ ఫస్ట్. వాళ్ళకున్న ప్రాబ్లం చుట్టూ మనం బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. ప్రాబ్లం నెంబర్ 1 ఈ వెరికోస్ తెలీదు, వాట్ ఎవర్ పాడ్కాస్ట్, వాట్ ఎవర్ బీ ద కేస్. ప్రాబ్లం నెంబర్ 2 తెలిసినప్పుడు చిన్న ఫోన్ కాల్ సెంటర్. తెలిసిన తర్వాత హాస్పిటల్కి వచ్చినాక అబ్బా మళ్ళీ స్కాన్లకి 5,000 బొక్క, నేనే చేస్తాను స్కాన్. మళ్ళీ ఏంటి డిశ్చార్జ్ వెరీ క్విక్లీ, సేమ్ డే డిశ్చార్జ్. ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మా హాస్పిటల్లో వస్తుంది, ప్లస్ 24 hours స్టే. వాళ్ళకి అందరికి వార్నింగ్ ఫుల్లీ కవర్ అవుతుంది. సో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను, అంటే బాబు నా దగ్గర 400 ఆపరేషన్ అవుతాయి, అంతకు రాత్రి ఉంచడం ఏంటంటే ఎలా సార్ మీరు 24 hours స్టే లేకపోతే ఇవ్వమన్నారు. ఐఐటీకి రాశాను లెటర్. ఐఎమ్ ద బిగ్గెస్ట్ వెయిన్ గై ఇన్ దిస్ కంట్రీ. ఊరికినే 10 నిమిషాల్లో అయిపోయిన ఆపరేషన్, అరగంటకి వాడు బట్టలు వేసుకొని నడుస్తున్న పేషెంట్ని మీ 24 hours ఉండమండం ఏంటి? ఐఐటీ ఇప్పుడు మాకు ఇచ్చింది పర్మిషన్. హైదరాబాద్లో అందరూ సేమ్ డే డిశ్చార్జ్, ఇన్సూరెన్స్ పేషెంట్ కూడా క్యాష్లెస్ వస్తుంది అండ్ అంతా సేమ్ డే డిశ్చార్జ్. So every process is for you, the patient. You create it like that. What is the success ratio? Because you're doing almost 350 echoes treatments చేస్తున్నారు ఒక మంత్ లోన. What is the success ratio? Success ratio is good అండి. It's about 98% అండి. 90%లో మళ్ళీ రాదు, 2%లో వస్తుంది. మళ్ళీ దానిలో ఒక చిన్న వ్యత్యాసం ఏంటంటే కొంచెం ఒబీస్ పేషెంట్స్, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వస్తుంది, తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు అంత రాదు. లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చూసుకోవాలా? అబ్సల్యూట్లీ అండి. నేను ఒబీస్ పేషెంట్స్ అందరికీ కూడాను మీరు వెయిట్ లాస్ అవ్వాలి, అయితే అవ్వకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది 5% 6%, విచ్ ఇస్ నాట్ నెససరీ. ఒబిసిటీ కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాకపోతే దాన్ని అండర్స్టాండింగ్ ఇండియాలో ఇంకా సరిపోలేదు, టు బి ఫేర్. అంటే వాళ్ళు నేను డైట్ చేస్తాను రేపు ఎల్లుండి సైకిల్ దొక్కుతానంటే అలా కాదు.
దానికి ఒక ప్రోగ్రాము ప్రాసెస్, దానికి ఒక గోల్ ఓరియంటెడ్గా ఈ నెలలో ఇవి తగ్గుతాను అన్నట్టు వాళ్ళు రాసుకొని చేసుకోవాలి. సో యాక్చువల్గా నేను మొన్న వీడియో చేసినప్పుడు కొన్ని జెన్యున్ కామెంట్స్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఏదో కలిసాం కాబట్టి ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ క్వశ్చన్. ఒకటి కామన్గా వచ్చిన కామెంట్ ఏంటంటే సార్ బాగా బిజీ అయిపోయారు, ఇది వర్క్లో ఉండేవారు, ఆ టైం ఇవ్వలేకపోతున్నారు అన్నది ఒక కామన్. అంటే పేషెంట్ కొన్నిసార్లు డాక్టర్ చూసాక తగ్గిపోతారు, ఆ పర్సనల్ టచ్ కావాలి. ఈజ్ ఎనీవే దట్ ఐవిస్లో పర్సనల్ టచ్ మిస్ అవుతుంది? వచ్చండి, నేను కాదన్ను. దేర్ ఇస్ గోయింగ్ టు బి, నేనేమి వచ్చి ఇక్కడ ఐ విల్ నెవర్ క్లెయిమ్ దట్ మేము బెస్ట్, బట్ ఐ విల్ ఆల్వేస్ క్లెయిమ్ దట్ మా అంత ఎఫర్ట్ అయితే ఇంకెవరు పెట్టరు, రైట్? సో ఇది ఒక చాలా కామన్ క్వశ్చన్. డెఫినెట్గా నేను ఫస్ట్ వచ్చినప్పుడు 10 పేషెంట్లు వచ్చేవాళ్ళు రోజు. ఇప్పుడు ఇవాళ కూడా 120 మంది చూస్తాను, 120 మంది పేషెంట్స్. కొన్ని దగ్గర పేషెంట్ వైపు కూడా ఇష్యూస్ ఉంటాయి. మనం 9 o'clock అపాయింట్మెంట్ ఇచ్చాం అనుకోండి, 9:15 కూడా ఫోన్ చేసి ఇక్కడ మన చెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్లో స్టక్ అయినంటారు, రైట్? సో సమ్ పీపుల్ కమ్ లేట్. సో నాకు ఇష్టమైతే, నాకు వీలు పడితే, నా చేతిలో ఉంటే, కంట్రోల్లో ఉంటే నేను అందరికీ అపాయింట్మెంట్లు ఇచ్చి రావగలను. బట్ నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ 3 years అలాగే చేస్తాను. నా ఎక్స్పీరియన్స్లో కొంచెం అపాయింట్మెంట్స్ కాస్త మెయింటైన్ చేయాలి. సో దేర్ ఇస్ డెఫినెట్లీ రష్. సో నేనేం చేస్తానంటే, మీరు ఇక్కడ కౌంట్ చేసిన టైము నా క్యాబిన్లో కాదండి. నా క్యాబిన్లో ఎలాగో నేను టైం ఇస్తాను. యూజువల్గా క్వశ్చన్ అడిగితే నేను ఎప్పుడు వాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. కొన్నిసార్లు 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా వెళ్తుంది కన్సల్టేషన్. చాలాసార్లు 5 నిమిషాలు కన్నా తక్కువ ఏ కన్సల్టేషన్ అవ్వదు. బట్ యువర్ టైమ్ స్టార్ట్స్ విత్ ద ఫస్ట్ స్కాన్ అండి, డోంట్ ఫర్గెట్ దట్. సో మీకు ఈ క్వశ్చనేర్ నేను తయారు చేసిన క్వశ్చనేర్. నేను ఒక కంప్యూటర్ గైడెడ్, మీకు నా దగ్గర ఉన్న అల్ట్రాసౌండ్ మిషన్ మీకు ఏదో ఫ్రీగా చేస్తుందో అలాంటి మిషన్ ఇండియాలో లేదు. నాది ఫస్ట్ మిషన్ అది, సోనోసైట్. సో అది కంప్యూటర్ గైడెడ్గా మీకు వెరికోస్ డయాగ్నోస్ చేస్తుంది, ఏ అల్గోరిథం వాడుకుంటాం. ఇవన్నీ కూడా నా టైమే, యాక్చువల్గా నేను బిల్డ్ చేసిన టైమే, నా ప్రాసెస్లో బిల్డ్ చేసుకున్న టైం. సో ఒక మీరు డాక్టర్ డే క్వశ్చనేర్ 5 minutes అట్ట వేసుకుంటే, స్కాన్కి 10 నిమిషాలు వేసుకుంటే, నా రూమ్లో 5 minutes వేసుకున్నా కూడా మీరు 25 నిమిషాలు మీకు మా వ్యవస్థలో, అంటే ఇండియాస్ లీడింగ్ వ్యవస్థలో మీకు టైం దొరికింది. సో అది కొంత అతిశయోక్తి అండి, అంటే నాకు టైం ఇవ్వలేదనేది. బట్ యూజువల్గా మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఐ డూ గెట్ త్రూ దట్, అంటే నేను ఐ ఏబుల్ టు ఆన్సర్ దట్. సరే, డాక్టర్ గారికి ఏదో ఒక కామెంట్ చూస్తాను, ఆయనకి మారిపోయాడు, పొగరొచ్చు, అదేం లేవండి. నేను ఇప్పటికీ ఇడ్లీ వడ అంటే సో ఐ ఎంజాయ్ మై స్టఫ్. నేనేమి అంటే నాకు అసలు, బికాస్ నా గోల్ 100 centers ఇన్ ఇండియా అండ్ 2000 procedures నా గోల్ 5 yearsలో. సో నేను యాక్చువల్గా నేను రోజు తిట్టుకుంటున్నాను, ఏదైనా అంత రోజు ఇలాగే అయిపోయినా, రోజులు 10,000 ఉద్యోగం చేసుకుని ఊడికం చేసుకుంటున్నాం అని చెప్పి. సో నాకు ఆ ఫీలింగ్ కూడా ఇంకా రాలేదు గ్రేట్ అయ్యారని, బికాస్ ఐ వాంట్ సంథింగ్ ఎల్స్. నా జీవితం గోల్ సమ్వేర్ ఎల్స్, రైట్? ఈరోజు జస్ట్ టుడే, ఇవాళ we finished a long discussion with National Rural Bank. మీరు ఇంతమంది రూరల్ పేషెంట్ వ్యారికోస్ చేస్తున్నారు, NABARD is talking to invest with us to change rural health. We are talking to them today actually, right? So this is the kind of conversations I'm having, because they think I'm doing a lot of surgeries and lot of good work. నా మైండ్లో ఇంకా గుడ్ వర్క్ చాలా ఉంది. అక్కడే నాగేశ్వరరావు సార్ అన్నారు, మీ బెస్ట్ సినిమా ఏదండి అన్నారు ఆయన. అంటే ఇలా చూసి చాలా సీరియస్గా ఫేస్బుక్, నేను ఎప్పుడు యాక్చువల్గా మీ బెస్ట్ సినిమాలు అన్నాను. ఇప్పుడు 500 సినిమాలు అయిపోయాయి. ఏంటి బెస్ట్ సినిమా చేయకపోవడం ఏంటంటే, మరి చేసేస్తే మరి తర్వాత ఎందుకు ఉద్యోగంకి వెళ్ళాలంటే, ఇది 80 ఏళ్ళకి అదే బెస్ట్ కదా, 80 ఏళ్ళకి అన్నారు ఆ మాట. సో ఆ మాట ఎప్పుడు గుర్తుందా? సో ఐ డోంట్ ఫీల్ ఐ హావ్ అచీవ్డ్ ఎనీథింగ్. ఐ ఫీల్ ఐ హావ్ అచీవ్డ్ లాట్ మోర్ బిఫోర్ మై ఓన్ లైఫ్. సో సిటీలో అంటే దే హావ్ దిస్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు త్రూ డిజిటల్ మీడియా. వాట్ అబౌట్ దిస్ విలేజెస్, రూరల్ విలేజెస్, రిమోట్ విలేజెస్? సో మా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా ట్రెండ్ చూస్తుంటారు. ద కన్సంప్షన్ ఆఫ్ ఇంటర్నెట్ విలేజెస్లో యాక్చువల్గా చాలా జంప్ అయింది. సో మనం ఒక లీనియర్గా జంప్ టీవీ అడాప్షన్ అలా కాకుండా, ఇక్కడ న్యూస్ పేపర్ దగ్గర నుంచి డైరెక్ట్గా నెట్కి వెళ్ళిపోయింది. నాట్ ఎవ్రీబడి రిక్వైర్స్ టీవీ ఎనీమోర్. సో కొంతవరకు కన్సంప్షనే పెరిగింది. సో వీఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్. బట్ ఇంకోటి మేము ఏం చేస్తుందంటే, వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ రూరల్ క్యాంప్స్. సో ఇప్పుడు వచ్చే ఆదివారం గుంటూరులో క్యాంప్ ఉంది, అలాగే. సో వెళ్ళి క్యాంపులు చేస్తాం. ఆ క్యాంప్ టెంపరీ సెటప్ పెట్టి క్యాంపులు చేస్తాం. అవన్నీ ఫ్రీ మళ్ళీ పేషెంట్స్కి. సో మేము ఆల్మోస్ట్ మాకు వచ్చిన ప్రతి రూపాయలు 20 నుంచి 22 రూపాయలు ఫ్రీ వర్క్కి ఖర్చు పెట్టేస్తాం ఫస్ట్. మాది మా స్టాండర్డ్ ప్రాసెస్. సో ఈ ఫ్రీ క్యాంప్స్లో బోల్డ్ వర్క్ అవుతుంది, బోల్డ్ పేషెంట్స్ చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ మా టీం అయితే చాలా కష్టపడతారు, ఎండల్లో వానలో ముట్టి. ఎండాకాలం ఇప్పుడు అసలు భయంకరంగా ఉంది గుంటూరు అసలు. అయినా వాళ్ళు ప్యాంప్లెట్లు పంచుకుంటూ, రండి ఎప్పటి నుంచి సైకిల్ వేసుకొని తొక్కుకుంటూ అని చెప్తారు. ఇందుకు వెళ్ళి ప్రతి ఒక్కరికి లేజర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తున్నారు. మన గో టు డిఫరెంట్
హాస్పిటల్లో అక్కడ నుంచి మామూలుగా మందులతో తగ్గిస్తున్నారు అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర నుంచి నాకు ఈ కామెంట్ వచ్చింది. ఇక్కడ 3 పాయింట్స్ అండి. ఐ స్టార్ట్ విత్ ద లాస్ట్. మందులతో వారికోస్ వెయిన్స్ తగ్గుతాయా? లెట్స్ కీప్ ఇట్ ఓపెన్ క్వశ్చన్, ఫర్గెట్ మీ. రేపు పొద్దున ఇంకోటి అప్పారావు సుబ్బారావు ఎవరైనా మనకి. సో నేను నొక్కి అక్కడి నుంచి నా మొత్తం ఉన్న ప్రాబ్లీ 7 డిగ్రీలు పనుల్లో పెట్టి మరీ చెప్పగలను. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ మెడికల్ మేనేజ్మెంట్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. మందులకి ఆ కామెంట్ అసలు మేక్స్ మీ లాఫ్. ఓకే, ఇది నాకు 25,000 మించి పేషెంట్స్ నేను ఆపరేట్ చేసిన పేషెంట్స్. వీళ్ళు ఎవరికి మందులు తగ్గిపోయి ఉంటే నేను 50 మంది రాసేవాడిని. నో బడి, ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసో తెలీదో, ఇండియాలో మందు రాసినందుకు మెడికల్ కంపెనీలు పిచ్చిగా చూసుకుంటాయి మిమ్మల్ని. ఇండియాలో పొరపాటున మిమ్మల్ని నేను ఆపరేషన్ చేస్తే తర్వాత 3 నెలల వరకు మీరు నాకే ఫోన్ చేస్తుంటారు, నాకు కాల్ అయిపోయింది కానీ తలనొప్పి వచ్చింది మీ ఆపరేషన్ వల్ల అనేసి. సో ఆపరేషన్ చేయటం అనేది డాక్టర్కి 10 times మోర్ వర్క్ యాక్చువల్గా. సో అలాంటి మందు ఏదైనా ఉంటే నేను చేసేసి ఆడిచ్చిన ఫ్లైట్ ట్రిక్లు గట్రా ఎక్కువ వెళ్ళేవాడిని. సో లాట్ ఆఫ్ ద డాక్టర్స్ రైటింగ్ అంటే కంప్లీట్లీ ఇర్రెలవెంట్ మెడిసిన్స్ నేను చెప్పలేను. ఇన్ఫ్యాక్ట్ మీకు WHO దగ్గర నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరూ వార్నింగ్లు ఇస్తున్నారు. అసలు ఎందుకంటే ఇన్ని మందులు రాస్తున్నారు మీరు అసలు? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఒక డాటా పాయింట్, కిడ్నీ ఫెయిల్యూర్, డ్రగ్ ఇండ్యూస్ కిడ్నీ అంటే మందుల వల్ల కిడ్నీ పోవడం అనేది ప్రపంచంలో 1%, వరల్డ్లో, ఇండియాలో 12%. ఇక కమింగ్ టు ద యాక్చువల్ క్వశ్చన్, మీరు డాక్టర్ గారు మాట ఇది కంప్లీట్లీ ట్రూ అండి. మేము దగ్గర ఆల్మోస్ట్ 60 to 65% పేషెంట్స్కి ఆపరేషన్ వద్దనే చెప్తాం. ఇది ఎర్లీగా ఉంది, మందులు రాయను. కాకపోతే ఇక్కడ వాళ్ళ డిసప్పాయింట్మెంట్ ఎక్కడ వచ్చేస్తుందంటే, ఆ డాక్టర్ ఆపరేషన్ వద్దన్నాడు కానీ మందులు ఎందుకు రాయలేదు, అలాంటితే 5 మందులు రాసేవాడు. రాయనండి, నాకు తెలిసి నేను ఆ పాపం ఒడిగట్టుకోను. ఇది అన్నెసెసరీ. ఆ మందు పనిచేయదు. మీకు ఇవ్వగలిగేది పెయిన్ కిల్లర్, అంటే మీకు నొప్పి బాధ ఉంటే నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ చేసుకోమని చెప్పాను అనుకోండి, చేసుకుంటామండి, ఏదో పాప మ్యారేజ్ ఉంది లేకపోతే మనవడు మ్యారేజ్ ఉంది, మీరు ఒక 3 నెలలు ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఈ నెల అవుతుంది, జూలైలో పెళ్ళండి, అప్పుడు దాకా మంది రాయనండి మందులు. పెయిన్ కిల్లరు నేను మీకు 3 నెలలకు రాసే క్వశ్చన్ లేదు, కేస్ క్లోజ్. దానివల్ల కిడ్నీ పిచ్చిగా ఎఫెక్ట్ వాటిల్తుంది. సో నేను ఐ నాట్ విల్ యూ టేక్ దట్ రిస్క్. చేసుకుంటే చేసుకోండి. సో దేర్ ఆర్ సమ్ పీపుల్ వాళ్ళు సొల్యూషన్ అడుగుతారు, ఇంకో సొల్యూషన్ ఉండనప్పుడు మాత్రం లేదని చెప్తాను నేను అది కప్పిపుచ్చి ఆ మందు రాసేసి మెడికల్ వాడు సాయంకాలం మెడికల్ షాప్ వాడితో కలిసి బయటికి వెళ్ళిపోయి భోజనం చేసేసి డ్రింక్ కొట్టేసే పర్సన్ నేను కాదు, ఫర్ షూర్. మెడికల్ రెఫరెన్స్ నాట్ అలౌడ్ ఇన్ దిస్. మీరు మందులు అమ్మాలంటే నా పర్చేస్ డిపార్ట్మెంట్ కలుసుకొని కింద నుంచి బయటకు వెళ్ళాలి. వాడు రాను, ఎందుకంటే వాడు నా గురించి ఏం చెప్పుకుంటాడు, డాక్టర్కి వెళ్ళి మందు ఇచ్చాను. ఐ డోంట్ వాంట్ హియర్ హిస్ ఫేస్. సో నేను ఇంకో స్కేల్లో రన్ చేస్తున్నాను నా జీవితం. పోతే ఇక్కడ 60% మేము వద్దనే చెప్తాం, మేమే అక్కర్లేదని చెప్తాం. సో అది ఇంకొకటి. డాక్టర్ చూపించాము తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు కదా, అంటే ఆ ట్రస్ట్ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు మైండ్ లో. ఒకటి. రెండోది, సరే సెకండ్ ఒపీనియన్ డాక్టర్ అన్నాడు, ఏ బేసిస్లో అన్నాడు? జనరల్గా ఆయన స్కాన్ రిపోర్ట్ ఈ స్కాన్ రిపోర్ట్ చూసాడా, ఇవేం డయామీటర్. సో మీరు డిఫరెన్స్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం మాట మీద ఏకీభవించకపోతే ఈ కారణాల వల్ల నేను ఇది అంటున్నాను అంటే మీరు అలాగుండదు. మళ్ళీ నీకు నచ్చిన ఆన్సర్ సెకండ్ ఆన్సర్ వాడు చెప్పాడు కాబట్టి దట్స్ కాల్డ్ ఎఫర్మేషన్ బయస్. ఎఫర్మేషన్ బయస్ అంటే ఏంటంటే, నేను బాగా అందంగా ఉంటాను కదా అంటే అవును అంటే నువ్వు మంచోడివి, లేదు నీకు పట్టొచ్చిందంటే వీడు మంచోడు కానట్టున్నాడే, అది ఎఫర్మేషన్ బయస్ అన్నమాట. సో అది కరెక్ట్ కాదండి. యూ హ్యావ్ టు కంపేర్ యాపిల్స్ టు యాపిల్స్ అండ్ మేక్ ఎ వెరీ గుడ్ టాంజిబుల్ డెసిషన్. సో ఇందాక మనం ఈ స్పోక్ అబౌట్ స్టేజెస్ కదండి, వారికోస్ లో వాట్ ఆర్ ద స్టేజెస్, వాట్ ఆర్ ద ప్రొసీజర్స్, మీకు మీ హాస్పిటల్ వాట్ ప్రొసీజర్స్ ఆర్ దేర్? సో మనం ఈ వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు ఇందాక అనుకున్నాం కదండి, వాస్కులర్ డాక్టర్స్ ఇంటర్వెన్షన్ ఏరియాస్ ఏం చేయగలరంటే ఆ వెసల్ లోపలికి వెళ్ళి ట్రీట్ చేయగలరు. ఆ లోపల ట్రీట్మెంట్ చేసేదాన్ని ఎండోవాస్కులర్, అంటే లోపల వెసల్ లోపల ఎండోవాస్కులర్. ఈ ఎండోవాస్కులర్లో మళ్ళీ 2 రకాలు. ఓకే, ఎండోవాస్కులర్గా బంక్ ఎక్కించడం, దాన్ని గ్లూ అంటాం, అది కెమికల్ అన్నమాట. సో అది వెయిన్లోకి వెళ్తుంది, అది బంక పెడితేనే ఆ వెయిన్ కట్టిపడిపోతుంది, వెళ్ళిపోతుంది, బాడీ తినేస్తుంది, కరిగిపోతుంది. నెక్స్ట్ ఎండోవాస్కులర్ లేజర్, అంటే ఆ వెయిన్ లోపలికి వెళ్ళి లేజర్ ద్వారా అంటే వేడి ద్వారా కరిగించడం. అది కొంచెం పెయిన్ఫుల్, ఒక 1% మోర్, 2-3% మోర్, ఎందుకంటే అక్కడ వేడి తగులుతుంది కాబట్టి. ఈ గ్లూ అనేది ఇంకొంచెం లెస్ పెయిన్ఫుల్, చేయటం ఈజీ కాస్త. బట్ ఏదైనా ఇప్పుడు మనకున్న సిస్టమ్స్ అంటే అన్ని రూమ్స్లో రిపీట్, అంటే ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ ఏంటంటే ఒక మిషన్ అద్దెకి తెచ్చుకొని చేయడం. మన దగ్గర ప్రతి రూమ్కి ప్రతి సెంటర్కి 3-4 ఉంటాయి, మన దగ్గర 25 మిషన్లు ఉంటాయి. మన దగ్గర ఎక్కడ కూడా వెయిటింగ్ టైం ఉండదు. సో 3 to 5 minutesలో అయిపోతుంది. ఇదన్నా అదన్నా 10 minutes maximum you can finish the process end to end. Okay, so these are the only 2 standard procedures. Mainly standard procedures. ఈ స్కిన్ లో కనిపించే చిన్న వెయిన్స్ కి క్లాక్స్ అనే ప్రొసీజర్ చేస్తారు. క్లాక్స్.
అంతే, నో మెడికేషన్. ఎర్లీ స్టేజ్లో, వెరీ ఎర్లీ స్టేజ్లో డాఫ్లోన్ అనే మందు ఇవ్వచ్చండి. బట్ ఇండియాలో ఆల్మోస్ట్ వచ్చే పేషెంట్ ఎవరు ఎర్లీ స్టేజ్లో రారు. కరెక్ట్, స్టెరాయిడ్ కాదు, ఇట్స్ లైక్ ఏ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్. యాక్చువల్గా ప్లాంట్స్ని తీస్తారు. బట్ ఇండియాలో వచ్చే 90% మంది ఆ స్టేజ్లో రారండి, పట్టించుకోరు. అది అయిపోయిన ఎప్పుడుకో వస్తారు. అది అంటే అసలు ఆ మందు అప్పుడు కూడా పనిచేయదు. సో పెద్దగా మందులు మోస్ట్ పేషెంట్స్లో పనిచేయదు. Again, we spoke about stages కదండి. సో వాట్ ఈస్ ద రైట్ ఏ స్టేజ్లో పేషెంట్ మీ దగ్గరికి వస్తే బెస్ట్ ట్రీట్మెంట్ అనిపిస్తుంది? సో యూజువల్గా స్టేజ్ 3 అండి. స్టేజ్ 3కి వచ్చేటప్పటికి మీరు వస్తే బెస్ట్ ట్రీట్మెంట్. అంటే కొంచెం వాపులు నొప్పులు స్టార్టింగ్ వచ్చిన కొత్తలో వస్తే మీకు బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చేస్తుంది. మరీ యంగ్ పీపుల్ అయితే 25, 26 అలాంటి ఏజ్ వాళ్ళు అయితే 30 లోపలైతే ఈ కనిపించినప్పుడు వచ్చేస్తే ఇంకా బాగుంటుంది. క్లాక్స్ టూలో కూడా చేసుకోవచ్చు. స్టేజ్ 2 అందరికీ చేయము. ఇప్పుడు పెద్ద ఆవిడ ఎవరో వచ్చి స్టేజ్ 2లో వస్తే వీ డోంట్ బాదర్. బట్ చిన్న వయసు వాళ్ళు వస్తే స్టేజ్ 2లో కూడా క్లాక్స్ చేసేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి మొత్తం అంతా చేయక్కర్లేదు, ఎర్లీ స్టేజ్ చేసేసుకోవచ్చు. బట్ స్టేజ్ 3 ఆన్వర్డ్స్ ఇస్ అ గుడ్ టైం టు కమ్ అండి. ఇన్ కేస్ ఇంకెక్కడో బయట ట్రీట్మెంట్ చేయించుకొని అక్కడ పని చేయక వాట్ ఎవర్ రీజన్స్ మన దగ్గరికి ఏవీస్కి వస్తే విల్ గివ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి? తప్పదండి. ఇన్ఫ్యాక్ట్ మాకు వచ్చే ఇప్పుడు 25 నుంచి 30% పేషెంట్స్ బయట ఎక్కడో చేసుకుని వచ్చిన వాళ్ళే. సో రికరెన్సెస్, ఫెయిల్డ్ కేసెస్ రక్ చేయటం మనకి వీ హ్యావ్ టు డూ సంథింగ్ రైట్. ఒక్కటి ఏంటంటే కొంచెం ఇండియన్ లాలో ప్రొటెక్షన్స్ తక్కువ కాబట్టి వాళ్ళు బయట చేసుకున్న ఫస్ట్ 3 months నేను ముట్టుకోనండి. ఐ వెయిట్ ఫర్ సమ్ కూల్ ఆఫ్ పీరియడ్. ఏంటి ప్రాబ్లము తేలనివ్వండి, మీరు కలవండి మీ డాక్టర్నే, ఆయన ఏమంటారు ఆవిడేమంటారు వినేసేసి రండి అని కొంచెం నేను కూల్ ఆఫ్ చేస్తాను ఇష్యూని. 3-4 months తర్వాత మళ్ళీ ఎక్కడైతే చేస్తాం, చాలా కామన్గా చేస్తాం. ఓన్లీ ప్రాబ్లం ఏంటో చేయటం కొంచెం కష్టమైపోతుంది. అప్పుడు ఇట్స్ లైక్ యూనో నేను బాగా వండుతాను. మేజర్ సిటీస్ అంటే ఆంధ్ర తెలంగాణ అయితే మనం చాలా స్ట్రాంగ్ అండి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ అయితే స్ట్రాంగెస్ట్ ఎప్పటి నుంచో. రాజమండ్రి, తిరుపతి ఇవన్నీ యాడ్ అవుతా ఉన్నాయి. మళ్ళీ పూణే అవన్నీ వేరే ఊళ్ళలో. నేనైతే నేను ఓన్లీ ఆంధ్రాకి లిమిటెడ్ అండి. హైదరాబాద్, ఆంధ్ర. ఓకే, సో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ అండి. వైజాగ్ కూడా వస్తాను. థ్రైస్ అ వీక్, థ్రైస్ అ మంత్, 3 to 4 times a month వస్తాను. క్లినిక్ మన మురసర్లో అంటారు కదా, అక్కడ హాస్పిటల్స్ అన్ని ఉంటాయి, అందులో క్లినిక్ మనది కూడా. అవును, అంటే ముందు సిటీలో కూడా చేసేవాడిని. సిటీ కూడా వస్తుంటాను, కళా హాస్పిటల్ కూడా వస్తుంటాను. బట్ కొంచెం మధ్యన యాక్చువల్గా విచిత్రంగా పేషెంట్స్ ఇటు ఎక్కువ వస్తున్నారు ఇప్పుడు. లేదు, ముడిసర్లో ఎక్కువ వస్తుంది. అంత వచ్చారు కదా మధురవాడ కొంచెం, సో అందుకని అటువైపు ఎక్కువగా వస్తున్నారు. బట్ వైజాగ్ ఎప్పుడు నాకు సండేస్ అండి, 3 to 4 Sundays. So 22 hospitals across India, almost weekly అంత 2-3 ఊరు తిరుగుతున్నారు, back to back operations. ఇంత బిజీ స్కెడ్యూల్ ఉన్న how you are planning your things and you look so fit, so young. I don't know how old are you? I am 53 అండి. Yeah, you don't look like that. Probably you are like 40s అలా ఉన్నారు. అది సో వచ్చినప్పుడు అడుగుదాం అనుకున్నాను నేను, what is the secret? ఫిలసాఫికల్ ఆన్సర్ ఏంటంటే ఐ బిలీవ్, అంటే ఇట్ సీమ్స్ ఓవర్ సింప్లిఫికేషన్ అనిపిస్తుంది కొంతమందికి. యూ నీడ్ టు ఫైండ్ అ పర్పస్ ఆఫ్ లైఫ్ అండి. లైఫ్లో ఒక పర్పస్ ఉంటే ఆ పర్పస్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఆ పర్పస్ కోసం నేను ఐ హ్యావ్ టు రిమైన్ ఫిట్ టు ఎ డిగ్రీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా లాజిక్ ఎండింగ్ 100 పెట్టాలి, 100 అంటే 10 ఏళ్ళు పని చేయాలి. సో దానికి సరిపోయినట్టుగానే కొంచెం ఏదో మితంగా తింటం అయితేనే, కొంచెం వాకింగ్ చేయడం, ఏం పర్టికులర్గా జిమ్కి వెళ్ళటం అయ్యి ఉండవు, బట్ వాక్ చేయటం వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఐ లవ్ టు వాక్. ఆ వాక్ అప్పుడు కూడా ఎల్స్ నుంచి ఆలోచించుకో, జిమ్లో ఆ ట్రైనర్ గడిపి బుర్ర తింటూ ఉంటాడు మనకి, అందుకని ఐ లవ్ టు వాక్. మనీ కోసం వర్క్ చేసిన అవసరం లేదు. సో నేను వెళ్ళి ఆ 9 to 5 చేసి డబ్బులు లెక్కెట్టుకొని మిగిలిన టైం నా ఏదో వేరే గోల్స్ అచీవ్ వెళ్ళిన సాడ్గా ఉంటానా, ఇవన్నీ ఏంటంటే ఇవి వాళ్ళకి అడిగాను పిల్లలు కూడా. సో పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతూ దే ఆల్సో దే ఆర్ ఓల్డ్. అంటే ఓల్డర్ గర్ల్స్ 24 years, యంగర్ గర్ల్స్ 22 years. వాళ్ళిద్దరు పేర్లే అభిజ్ఞ సుకృతి. సో ఇలాగా ఐ మీన్ ఐ గివ్ దెమ్ లవ్. ఆఫ్ కోర్స్ ఈ రోజులో వాట్సాప్ వీఆర్ ఆల్వేస్ ఇన్ టచ్ అనుకోండి, బట్ దే ఆల్సో టుక్ ఎ బిట్ ఆఫ్ ఎ సాక్రిఫైస్. బట్ ఆఫ్ కోర్స్ మీరు 3 ఊళ్ళు కాదు, మొన్న 4 to 6 flights a week అండి. ఎవ్రీ వీక్ ఐ టేక్ 4 to 6 flights. ఏదో ఊరికి వెళ్ళిపోతుంటారు. సో ఇట్స్ గుడ్. యూనో దేవుడు 2 కాళ్ళు 2 చేతులు ఇచ్చారు. లక్కీగా బీపీలు షుగర్లు ఇవ్వలేదు. సో అప్పుడు ఎప్పుడు దాకా వీలుంటే అప్పుడు దాకా లాగుతాను. ఇవన్నీ నాకు కొంచెం ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంది కాబట్టి
నడుస్తున్నాయని నా ఆలోచన, నా థింకింగ్ అదనమాట. మీ వైఫ్ హౌస్ సపోర్ట్ బికాజ్ షీ మస్ట్ బి మిస్సింగ్ అ లాట్ ఆఫ్ టైం. బ్రహ్మానంద భాష చెప్పాలంటే ఫస్ట్ నేను సపోర్ట్ అడిగాను, తర్వాత సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అలాగా ఆవిడ మరి షీ హ్యాడ్ టు టేక్ ఇట్, యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు కొంచెం హెల్ప్ చేస్తున్నారు బాగానే ఆవిడ. షీఈస్ కమింగ్ విత్, మా కాల్ సెంటర్ చాలా పెద్ద అయిపోయింది, చేయి దాటిపోతుంది. సో మేము అసలు వీఆర్ నాట్ ఇన్ ద కాల్ సెంటర్ బిజినెస్ కదండి, వీఆర్ డాక్టర్ హాస్పిటల్. సో అలా క్వశ్చన్లు ఇస్తున్నా అడిగి వాళ్ళు 65 మంది, ఇప్పుడు వాళ్ళకి జాబులు, వాళ్ళ ఇష్యూస్, వాళ్ళవన్నీ మేనేజ్ చేయాలి. సో టీం ఉన్నారు, బట్ ఆవిడ కూడా హెల్ప్ చేస్తుంది. సో యూ టేక్ అప్ ఎనీథింగ్ దట్ అలైన్ విత్ యువర్ ఫైనల్ గోల్. పర్పస్ ఆఫ్ నేను చేసే పనులన్నీ దాని చుట్టే ఉంటాయి. దట్ ఈస్ సంథింగ్ మీ దగ్గర నేర్చుకోవాలి. అంటే మేము ఆల్మోస్ట్ ఎప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోతుంటాం. ఫైనల్ గోల్ తెలిసి కానీ డిస్ట్రాక్ట్ అయిపోతాం. ఏదో ఈరోజు సాయంత్రం ఎవరో పిలుస్తారు, ఈరోజు మీటింగ్ ఉంటుంది, బట్ డిస్ట్రాక్ట్ అయిపోయి అటుపక్క వెళ్ళిపోతాం. అంటే రేపు చూసుకోవచ్చు కదా. సో ఇట్ ఇస్ సంథింగ్ వెరీ నైస్, చాలా మోటివేషన్ గా ఉందండి. సో ఆల్సో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, మీకు ఇంత ఇలా ఎస్టాబ్లిష్ చేయడానికి ఈజ్ ఎనీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్, ఎవరైనా పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారా? బికాస్ వాట్ యూ అచీవ్డ్ ఇస్ నాట్ సంథింగ్ కామన్. అంటే లక్కీగా తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్స్ పెద్ద వాళ్ళందరూ చాలా బాగా చేశారండి, నో డౌట్. ఐ మీన్ ప్రతాప్ రెడ్డి గారు అపోలో స్థాపించారు. ప్రతాప్ రెడ్డి గారు ఒకలే కనిపిస్తుంది. సో దేవర్ ఉన్నాయి కొంతవరకు అలాగా, దే ఆర్ ద ఇన్స్పిరేషన్. బట్ అగైన్ నేను ఒక పాయింట్ తర్వాత ఇన్స్పిరేషన్ చూడలేదండి, బికాస్ టైమ్స్ చేంజ్, సో మెథడ్స్ ఆల్సో చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ అపోలో అనుకోండి, ఈరోజు అపోలో లాంటి వ్యవస్థ స్థాపించాలంటే 1000 కోట్లు ఉండాలి. నా లాంటి వాడు కదా, నా దగ్గర 1000 కాదు కదా, 5 కూడా లేదు. నేను మొదలెట్టేటప్పుడు 5 కోట్లు కూడా లేవు. సో మరి ఎలా దీన్ని బ్రేక్ డౌన్ చేస్తాం, దీన్ని ఎలా బ్రేకప్ చేస్తాం, ఇంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తాం అంటూ ఐ రియలైజ్ నేను ఎవరి పాత్ ఫాలో అవ్వకూడదు, నా పాతే నేను ఫాలో అవ్వాలి. ఈ పాత్లో నేను డిస్కవర్ చేసింది ఏంటంటే, ప్రజలకు వెళ్ళి ఆనెస్ట్గా నేను ఈ బిజినెస్ చేసుకుంటానంటే 100 రెట్లు ఎక్కువ నమ్మొస్తారండి. మీరు డిజానెస్ట్గా ఏవో యాడ్లు ఇచ్చో లేకపోతే ఏజెంట్లు పెట్టి, హెల్త్ కేర్ అనుకోండి, ఈరోజు 90% హాస్పిటల్ ఏజెంట్లు పెడతారండి, పెట్టి ఆడికి తీసుకురా, ఇన్ని తీసుకురా, అంత పర్సంటేజ్ అంత. నేను ఒకరోజు కూడా 2015 నుంచి ఈ రోజు దాకా నాకు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లేదు. దేర్ ఇస్ నో మార్కెటింగ్ డిపార్ట్మెంట్, దేర్ ఇస్ నో ఏజెంట్స్, నో బడీ. ఇది నేను, ఇది మైకు, ఇది కెమెరా, ఇలాగే డైరెక్ట్ చెప్తాను. సో ఇన్ఫ్యాక్ట్ నేను ఈరోజు ఇప్పుడు మీసం మారుస్తుంటాను కదా, అది కూడా చెప్తాను పేషెంట్లు వచ్చి, అదేంటి సార్ మన గడ్డంలో బాగున్నారు, మన ఇది తీస్తే బాగున్నారు, అది తీస్తే బాగున్నారు, అది కూడా అంటారు వాళ్ళు. అండ్ ఐ లవ్ ఇట్. ఐ మీన్ ఎంత రీచ్ బాగుంది. అండ్ దట్స్ వాట్ ఈస్. అండ్ ఫైనల్ ఒక డాక్టర్ పేషెంట్ ట్రీట్ చేయడానికి వీళ్ళందరూ ఎవరండి వారి మధ్యలో, దట్ ఇస్ ఆల్సో లాజిక్ దేర్ ఆల్సో. సో దిస్ ఇస్ వాట్ మేడ్ ఇట్ హ్యాపెన్, రైట్? Of course it's intensive, it requires a lot of work, but I would not do it any other way. This is how it happened. So really how expensive and the common people ki will they able to afford the treatment afford cheyagala? Sure. Also I have noticed that multiple prices in the market lo induku oka standard price pettukovalu. సో స్టాండర్డ్ ప్రైస్ అనేది కొంచెం హెల్త్ కేర్లో మీకు కొంచెం ఒపేక్నెస్ ఎక్కువేనండి. హెల్త్ కేర్లో ఎవరు కూడా మీకు మంచి స్టాండర్డ్గా చెప్పరు. మీ ప్యాకేజ్ మోటా ఎంత అని చెప్తారు, తర్వాత ఏదో ఎక్స్క్లూజన్ ఇంక్లూజన్ అంటారు. అఫ్ కోర్స్ వేరియస్ హాస్పిటల్లో చాలామంది ఏంటంటే షార్ట్ కట్స్ తీసుకుంటారండి. సో అది కూడా మనం లైన్లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఇది 10 రూపాయలు నేను కొనాలి, ఇది కొంటే నేను 15 రూపాయలకి అమ్మగలను, 20 రూపాయలకి అమ్మగలను, 5 స్టార్లు 30 రూపాయలకి అమ్ముతాను. ఇది ఎవరైనా 2 రూపాయలు నాకు అమ్మితే ఏంటి అర్థం? ఇది వాటర్ కాదు, ఇది బాటిల్ కూడా కాదు. దిస్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్ హియర్. సో ఈ వారికోస్ వెయిన్స్ వాడే లేజర్ ఉందనుకోండి, అది 53,500 రూపాయలండి. మెట్రానిక్ వరల్డ్స్ బెస్ట్ కంపెనీ. నేను అది తప్ప ఇంకేం వాడిని. సో దానికి నేను 5,000 10,000 నా ఫీజు వేసుకున్నా, హాస్పిటల్ ఫీజు 5-6 వేలు వేసుకున్నా, 78,000 తక్కువ చేయలేను. సో మీరు అడిగారు ప్రైస్ అప్రాక్సిమేట్లీ 78,000. గ్లూ ఇందాక మాట్లాడా, ఆ గ్లూ క్యాథెటర్ మెట్రానిక్స్ది అంటే బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. దాంతో ఆ గ్లూ క్యాథెటర్ 1,05,000. ఇది కలిపి అది రెండు కలిపి కాదు, అది వేరే, గ్లూ వేరే, ఆ గ్లూ వేరేగా ఉంటుంది. అండ్ గ్లూ ఏంటంటే మరీ మీ ఒక్కళ్ళ కోసమే తీసుకురావాలి, అంటే అది పేరుతో వస్తుంది అది. సో దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ యూ కెన్ డూ ఇట్ ఫర్ లెస్ దెన్. సో ఎవరన్నా లేజర్ 20,000 చేస్తున్నాము అంటే ఏంటి, మీ లేజరు నాకు వాడి నా లేజర్ ఆయనకు వాడుతున్నాడు అంతే. దెర్ ఇస్ నో అదర్ వే, బికాస్ దట్ మిషన్ వన్ థింగ్ విల్ కాస్ట్ 50,000. సో ఎలా పాసిబుల్ కాదు, రైట్? సో ఆ షార్ట్ కట్స్తో ప్రాబ్లం. సో షార్ట్ కట్ తీసుకొని వాడు ఒక రేటు ఉంటుంది, తీసుకున్న వాడు ఒక రేటు ఉంటుంది. సో ఫైనల్గా ఇక్కడ ప్రాబ్లం అంటే పేషెంట్ హెల్త్. వాళ్ళకి నిజమే చెప్తారండి, 100% మారుతుంది. అవుట్పుటే మారుతుంది. ఇప్పుడు నువ్వు మీ తాగిన గ్లాసే నేను తాగాను, అలాంటి మీ వాడిని క్యాథెర్ని ఎలా వాడించుకుంటాను?
మెడికల్ ఫీల్డ్లో. సో ఇట్స్ వెరీ దేర్ ఆర్ సమ్ మేజర్ ఎథికల్ ఇష్యూస్ విత్ దట్. కంపెనీ వాళ్ళ ఆ కంపెనీ కూడా కొన్ని అప్రూవల్స్తో కాగితాలు పెడతారు మన దగ్గర, ఇలా వాడితేనే మేము గ్యారంటీ అండి లేకపోతే కాదని చెప్తారు. అలా వాడినప్పుడు వాడు కూడా మీకు బ్యాక్లో నిలబడ్డు హెల్ప్ చేయడు. సో దేర్ ఆర్ ట్రెమెండస్ ఇష్యూస్ అండి. ఎథికలీ కూడా దే ఆర్ రాంగ్. ఎథికలీ కామన్ సెన్స్ ఉండి తెలివున్న 90% పీపుల్ యాక్చువల్గా ఈ ప్రైస్ గురించి వర్రీ అవ్వరు. యాక్చువల్గా వాళ్ళు అంటారు సార్ అవన్నీ వదిలేండి సార్ ఇది బాగోద్దు కదా అంటాడు. సో ఈ కాలంలో మీరు ఏదో వస్తువు చీప్గా కొనుక్కుంటే వాళ్ళు పడేస్తారు సార్. మీ కాలు పాడేది ఎవరు పడేస్తారు? సో ఆ జ్ఞానం చాలామందికి ఉంది. 90% మంది నార్మల్గానే ఉంటారు. ఆ మిగిలిన 10% ఏం చేస్తారంటే అక్కడ చీపు ఇక్కడ చీపు తిరుగుతుంటారు. రకరకాలుగా ప్రాబ్లమ్స్ స్లైస్ అండ్ డైస్ చేయొచ్చు. ఎఫర్ట్ బెనిఫిట్ ఏంటి, కాస్ట్ బెనిఫిట్ ఏంటి? సో కాస్ట్ తక్కువ అవచ్చు. అది ఫెయిల్ అయ్యి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే, ఖమ్మం నుంచి ఒక పేషెంట్ వచ్చారు, చెప్పాను అంటుంటే ఆయనే అంటున్నాడు సార్ ఆ ఖమ్మంలో ఎక్కడో ఒక డాక్టర్ చేశారు, ఆరోగ్యశ్రీ ఏదో చేశారు, అది సరి కావనట్లేదు. మేము ఒక వింగర్ కట్టుకుని, పెద్ద ఫ్యామిలీ వింగర్ కట్టుకొని హైదరాబాద్ వచ్చి, నేను లేను సండే, సో ఒకరోజు ఎక్స్ట్రా వెయిట్ చేసి హోటల్లో ఉండి 28,000 రూపాయలు అయింది. మరి అయిపోయింది కదా, అక్కడ తడిసి మోపడి అయింది కదా. అక్కడ మీకు ఫ్రీగా ఆరోగ్యశ్రీ జరిగిన ఆపరేషన్ ఫెయిల్ అయినందుకు 28,000 ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కట్టారు మీరు వింగర్కి. సో ఇది ఎఫర్ట్ బెనిఫిట్. ఎఫర్ట్ కాస్ట్ అనేది కాస్ట్ చుట్టూ ఉండే ఎఫర్ట్ అంటే మీరు ఫెయిల్ అయితే తిరగాల్సిన తిరుగుడు, దాని అనాలిసిస్ కూడా చేసుకోవాలి. అన్ని కాస్ట్ బెనిఫిట్ చేసుకుంటే కష్టం. సో ఇప్పుడు ఇది స్టాండర్డ్ ప్రైసింగ్ అండి మన దగ్గర. స్టాండర్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ స్టేజ్ దే కమ్. సో ఇంకోటి ఏంటంటే ఏ స్టేజ్లో మీరు వచ్చినా మేము చేసే ప్రొసీజర్కి ఎండ్ టు ఎండ్ ప్యాకేజ్ చెప్పేస్తాం. సో ఇది ఇంకోటి. సో ఇంకో విధం హుడ్వింగ్ చేయడం పబ్లిక్ అంటే మా దగ్గర 20,000 అంటాడు. ఆడ అడ్మిట్ అయినప్పుడు 20,000 ఇస్తారు కానీ కాఫీకి 500 రూపాయలు అంటాడు. అదే అయిపోయినా క్యాంటీన్ 300 రూపాయలు, పార్కింగ్ 50 రూపాయలు. ఏం లేదు సార్, యూ కమ్. ఇప్పుడు దాకా ఈ 26,000 ఆపరేషన్లో డిశ్చార్జ్ అప్పుడు ఆ బయట కౌంటర్లో మాకు సరిగ్గా అవ్వలేదు అని మాట్లాడిన సందర్భం ఒకటి కూడా లేదు. 9 ఏళ్ళుగా ఒక్కసారి కూడా మాకు మీరు ఒకటి చెప్పింది ఒకటి చేసింది ఒకటి మీరు హాస్పిటల్ చూస్తే వెరీ కామన్. మా దగ్గర ఒకసారి కూడా జరగలేదు అసలు, ఒకసారి కూడా జరగలేదు. ఇన్ఫాక్ట్ నేను ఉండను కదా హాస్పిటల్, చక్కగా 5 గంటలకు వెళ్ళిపోయి నా వేరే క్లినిక్స్ చూసుకుంటాను. ఆ డిశ్చార్జ్ అప్పుడు అసలు నన్ను అడగరు, టక్ 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 ఫినిష్డ్. సో అది ఇంకోటి. సో మేము ప్యాకేజ్ చెప్పినప్పుడు చాలామంది ప్యాకేజ్ ఎక్స్క్లూడ్ చేసి చెప్పేస్తారు, ఆ తర్వాత ఇది అదని యాడ్ చేస్తుంటారు.